శ్రీ భద్రకాళి అమ్మవారి ఇక్కడ కొండల మధ్యలో కొండపై అమ్మవారు స్వయంభుగా వెలిసింది. ఈ అమ్మవారు సదాశివుణ్ణి ఆసనంగా చేసుకొని కూర్చొని ఉంటుంది. పంచప్రేత సదాశీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన సహస్రనామంలో చెప్పిన విధంగా సదాశివుని ఆసనంగా చేసుకొని 8 భుజాలతో అమ్మవారి ఇక్కడ కొండకు వెలిసింది. ఈ యొక్క దేవాలయం క్రీస్తుశకం 625 సంవత్సరంలో చాళుక్య చక్రవర్తి 2వ పులకేశి ఆలయం నిర్మాణం చేశారు. తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ నుంచి ఓరుగల్లుకు మారుస్తూ ఈ ఆలయం అభివృద్ధి చేసి ఈ ఆలయం తటాకం ధరించడం, చుట్టూ వరంగల్ నగరాన్ని కూడా వాళ్ళ రాజధానిగా చేసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర తెలుపబడుతున్నది. అమ్మవారికి 4 సార్లు ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, ఒక్కసారి బ్రహ్మోత్సవం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో శాకంబరి ఉత్సవాలు మరియు అమ్మవారికి విశేషంగా దసరా ఉత్సవాల్లో నిత్యం ఒక అలంకారంతో అమ్మవారి దర్శనమిస్తుంది. కావున భక్తులు విశేషంగా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తరించాలని కోరుతున్నాం.